ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఎంత కవరేజ్ ఉన్న పాలసీ తీసుకోవాలి? అసలే పాలసీ లేకుండా ఉండే కంటే 5 lakhs కవరేజ్ ఉండడం బెటర్. అలాగే 10 lakhs ఉంటే ఇంకా బెటర్. ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. ఎందుకంటే హాస్పిటలైజేషన్కి అయ్యే కాస్ట్ ఇంత అవుతుందని ఎవరు చెప్పలేరు. నా ఒపీనియన్ అయితే అన్లిమిటెడ్ కవరేజ్ ఉన్న పాలసీ తీసుకుంటే ది బెస్ట్. ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ సంవత్సరానికి 14% ప్లస్ ఉంది. అంటే వైద్యానికి అయ్యేటువంటి ఖర్చులు ప్రతి సంవత్సరం 14% చొప్పున పెరుగుతూ పోతుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రతి 5 సంవత్సరాలకి డబుల్ అవుతుంది. 2025 ఇయర్లో 5 lakhs ట్రీట్మెంట్ కాస్ట్ ఉంటే 2030 ఇయర్లో సేమ్ ట్రీట్మెంట్కి 10 lakhs అవుతుంది. 2035 వచ్చేసరికి 20 lakhs అవుతుంది. ఇలా పెరుగుతున్నటువంటి మెడికల్ కాస్ట్కి తగ్గట్టు మన సమ్ ఇన్సూర్డ్ ఉండాలి అంటే ఒక సింగిల్ పర్సన్కి కనీసం 10 lakhs సమ్ ఇన్సూర్డ్ ఉన్న పాలసీ తీసుకోవాలి. ఇద్దరు ఉంటే 15 lakhs తీసుకోండి. నలుగురు ఉంటే 25 lakhs తప్పనిసరి. ఇది మినిమం అని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, అన్లిమిటెడ్ కవరేజ్ ఉంటే అన్నిటికన్నా బెటర్.